పాక్ ఆక్రమిత కశ్మీర్ దశాబ్దాలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య నలుగుతున్న వివాదం. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే రెండు దేశాల మధ్య చర్చలైనా జరగాలి, లేదంటే యుద్ధమైనా జరగాలి. కానీ అవేవీ జరగకుండానే పీఓకే భారత్లో కలవబోతోంది. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అందుకే పీఓకే విలీనం అంశం పొలిటికల్ ట్రెండింగ్గా మారింది. ఇంతకు పీఓకే విషయంలో రాజ్నాథ్ సింగ్ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ సీక్రెట్స్ ఏంటి? యుద్ధంతో పని లేకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో ఎలా విలీనమవుతుంది? వీటన్నింటికీ మించి పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని ఫరూక్ అబ్దుల్లా ఎందుకు గుర్తు చేస్తున్నారు? పీఓకే ఇండియాలో విలీనమయ్యే టైం వచ్చిందా? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? యుద్ధంతో పని లేకుండా విలీనం ఎలా అవుతుంది? पीओके पर सिर्फ गैर कानूनी कब्जा कर लेने से पाकिस्तान की कोई लोकस स्टैंडाई नहीं बनती है। भारत की संसद में पीओके को लेकर एक सर्वसम्मत प्रस्ताव पारित है कि वह भारत का ही हिस्सा था, है और आगे भी हम मानते रहेंगे। और इस मंशा को एक नहीं, कम से कम 3 प्रस्ताव संसद में इस मंशा को लेकर पारित किए जा चुके हैं। साथियों, हमारा अब तो आप ये देख रहे हैं कि पीओके में क्या हो रहा है। मैंने एक बार कहा था कि मुझे लगता है कि बहुत ज़्यादा हमको कुछ करने की ज़रूरत नहीं पड़ेगी। पाक ऑक्युपाइड कश्मीर के लोगों पर जो जुल्म ढाया जा रहा है, वहीं से यह डिमांड उठेगी कि हमको भारत में अपने को मर्ज करना। పీఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ క్రిస్టల్ క్లియర్ కామెంట్లు ఇవి. పీఓకేపై తన హక్కును భారత్ ఎన్నటికీ వదులుకోదని స్పష్టం చేశారు. పీఓకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత పీఓకే ప్రజలే భారత్లో భాగం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని రాజ్నాథ్ సింగ్ చాలా సందర్భాల్లో చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఇక కేంద్రపాలిత ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక చట్టం అఫ్సాను ఎంతో కాలం కొనసాగించవలసిన అవసరం ఉండబోదని కూడా చెప్పారు. కశ్మీర్లో కూడా ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని, దానికి ఒక కాల పరిమితి ఉందని అన్నారు. రాజ్నాథ్ ఈ స్థాయి క్లారిటీపై స్పందించాల్సిన ఇస్లామాబాద్ స్పందించలేదు. కానీ మన కశ్మీర్ నుంచి మాత్రం రియాక్షన్ వచ్చింది. डिफेंस में सर कह रहे हैं तो करे, हम कौन से रोकने वाले हैं? हमें तो पहुंचेंगे नहीं। ये भी याद रखे वो भी चूड़ियां पहने हुए नहीं है, याद रखिएगा। उनके पास भी एटम बम है, ये याद रखिएगा। और अफसोस यह है कि वो एटम बम हमारे ऊपर ही गिरेगा। రాజ్నాథ్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందన ఇదే. పాకిస్తాన్ గాజులు తొడుక్కునే లేదని, ఆ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద అణుబాంబులు పడతాయని వ్యాఖ్యానించారు అబ్దుల్లా. దురదృష్టవశాత్తు మన మీద అణుబాంబులు పడితే ఏంటి పరిస్థితి అన్నారాయన. చివరిగా రాజ్నాథ్ చెబుతున్నట్టు అలాగే చేయాలనుకుంటే ముందుకు వెళ్లాలని, ఆపేందుకు తాము ఎవరిమని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఫరూక్ అబ్దుల్లా మిస్ అయిన లాజిక్ ఏంటంటే, అణ్వాయుధాలు పాకిస్తాన్ కంటే మన దగ్గరే అధికంగా ఉన్నాయి. ఇస్లామాబాద్ ఆ సాహసం చేస్తే దానికంటే ముందే ఇండియా బదులిస్తుంది. భారత పౌరుడిగా పాకిస్తాన్ గాజులు తొడుక్కొని లేదని వ్యాఖ్యానించడం ఆయన అవివేకమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫరూక్ అర్థం లేని వ్యాఖ్యల్ని కాస్త పక్కన పెట్టి రాజ్నాథ్ సింగ్ ప్రకటన విషయానికొస్తే, రక్షణ మంత్రి ప్రకటన సారాంశం యుద్ధం అవసరం లేకుండానే పీఓకే భారత్లో విలీనం కాబోతోందని చెప్పడమే. నిజానికి ఫిబ్రవరిలో పీఓకేలోని రాజకీయ కార్యకర్త అమ్జద్ అయూబ్ మీర్జా పాక్ తీరుతో అక్కడి ప్రజలు విసిగిపోయారని, వారు ఇప్పుడు ఇండియాలో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలా డిమాండ్ చేయడానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వమే. పాక్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో అధిక కరెంటు బిల్లులు వసూలు చేయడం, కనీస అవసరమైన గోధుమలపై రాయితీ ఎత్తివేత వరకు అనేక విధాలుగా పీఓకే ప్రజల్ని పాక్ ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ను పరిష్కరించే వరకు తగ్గబోమంటూ చాలా కాలంగా పీఓకే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే తమను చూడాలన్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పీఓకే జనం ఆందోళనలు చేస్తూ వచ్చారు. కానీ ఈ పరిస్థితుల్లో మార్పు అసాధ్యమని ఆ ప్రాంత ప్రజలకు అర్థమైంది. పైగా పొరుగునే ఉన్న కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి చూసి భారత్లో విలీనమైతే తమ జీవితాలు బాగుపడతాయనే అభిప్రాయం వారిలో బలపడింది. ఫలితంగా పీఓకేను భారత్లో విలీనం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇటీవల యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ సర్దార్ నాజీర్ అజీజ్ ఖాన్ సైతం అదే చెప్పారు. जो भी न्यूज जाती है पहले उसको बाकायदा चेक किया जाता है। एजेंसी जिस चीज को अलाउ करती हैं वो मीडिया में आता है। पिछले आप देख लें कि 10 माह से पूरे आज़ाद कश्मीर में मसीव किस्म के प्रोटेस्ट हो रहे हैं। वहाँ पे जो उन्होंने इनजस्टिस हैं, वहाँ लोड शेडिंग है, वहाँ पे उन्होंने जो इलेक्ट्रिसिटी पे नाजायज़
टैक्सीज लगाए हैं उसके खिलाफ, और जो शॉर्टेज है वहाँ पे वीट की, फ्लावर की, जो एसेंशियल फूड्स हैं उनकी शॉर्टेज के खिलाफ। నిజానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితుల్ని రాజ్నాథ్ సింగ్ ముందే గ్రహించారు. పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు సన్నగిల్లడం వంటి పరిణామాలు అంచనా వేసిన రక్షణ మంత్రి పీఓకేను భారత్లో విలీనం చేయాల్సిందిగా అక్కడి ప్రజల నుంచే ఇస్లామాబాద్పై ఒత్తిడి పెరుగుతోందని ఎప్పుడూ గ్రహించారు. అదే ఇప్పుడు జరుగుతోంది కూడా. అయితే భారత్ యుద్ధం చేయకుండా కేవలం వారి ఆందోళనలు పీఓకేను భారత్లో ఎలా విలీనం చేస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేం కాదు. పీఓకేలో ఓటింగ్ నిర్వహిస్తే చాలు. మెజారిటీ ప్రజలు తమను భారత్లో విలీనం చేయాల్సిందిగా ఓటేస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలిసి తీరాల్సిందే. అందుకు సంబంధించిన రిజల్యూషన్ 1948లోనే ఆమోదం పొందింది. 1948లో అప్పటి ప్రధాని నెహ్రూ కశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి నివేదించడం వల్ల యుఎన్ ఈ రిజల్యూషన్ ఆమోదించింది. POK has never been out of this country. It is part of this country. There is a resolution. I remind you, there is a resolution of the Indian Parliament that POK is very much a part of India. Now, how did other people get control? వాస్తవానికి పీఓకేలో రెఫరెండం నిర్వహించి ఓటింగ్ ఆధారంగా పీఓకే ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని, దాని ప్రకారమే పీఓకే భవిష్యత్తు నిర్ణయం జరుగుతుందనేది ఐక్యరాజ్య సమితి తీర్మానం సారాంశం. పీఓకేలో ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయిన తర్వాత ఇండియా అధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో రెఫరెండం నిర్వహించాలని పేర్కొంది ఐక్యరాజ్య సమితి. కానీ అప్పట్లో పాకిస్తాన్ రెఫరెండం నిర్వహించడానికి నిరాకరించింది. అందుకు కారణం ఐక్యరాజ్య సమితి మన కశ్మీర్లో మాత్రమే రెఫరెండం నిర్వహించాలని తీర్మానం చేసిందని, పీఓకేలో కాదని వాదించింది. ఈ అపోహ మన దేశంలోని చాలా మంది ముస్లింలలో కూడా ఉంది. కానీ ఇది వాస్తవం కాదు. ముందు పాకిస్తాన్ తన అధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్లో రెఫరెండం నిర్వహించాలి. అది కూడా ఐక్యరాజ్య సమితి పరిశీలక బృందం పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. అయితే ఈ పాయింట్ ను బేస్ చేసుకుని ఇటీవల తన మార్కు కుట్రకు ప్లాన్ చేసింది పాకిస్తాన్. ఆ కుట్రనే యునైటెడ్ కశ్మీర్ పీపుల్ నేషనల్ పార్టీ చైర్మన్ సర్దార్ షౌకత్ అలీ గత ఏడాది బయటపెట్టారు. 2023 జనవరిలో యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ చైర్మన్ సర్దార్ షౌకత్ అలీ కెనడా ఎంపీ జార్జ్ చహాల్ ని కలిసి ఓ నివేదిక ఇచ్చారు. అందులో పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత, పెరుగుతున్న తీవ్రవాదం, దానికి పాక్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రస్తావించారు. పీఓకేను పాక్ కేవలం భారత వ్యతిరేక కార్యకలాపాల కోసమే వాడుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో పీఓకేలో ఇతర ప్రాంతాల ప్రజలను తరలించి అప్పుడు రెఫరెండం నిర్వహించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తద్వారా పీఓకేతో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్లను కూడా పాకిస్తాన్లో కలిపేసుకునే కుట్రలు చేసినట్టు వివరించారు. కానీ ఈలోగా ఆర్థిక ఇబ్బందులు ఇస్లామాబాద్లో పీక్స్ కు చేరుకున్నాయి. దీంతో దేశ ప్రజలకే తిండి పెట్టలేని పరిస్థితులకు వచ్చింది పాకిస్తాన్. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా ఆ ప్రాంతం ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా తిరగబడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఓకే ప్రజల ఆందోళనలు తీవ్రమైతే రెఫరెండం నిర్వహించి పీఓకేను ఇండియాకు అప్పగించడం మినహా మరో ఆప్షన్ పాక్కు ఉండదు. అందుకే రాజ్నాథ్ సింగ్ త్వరలోనే పీఓకే విలీనం అంటున్నారు. ఈ లెక్కలపై అవగాహన లేని ఫరూక్ అబ్దుల్లా వంటి కశ్మీరీ లీడర్లు పాకిస్తాన్ గాజులు తోడుకొని లేదని, దాని దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని అనవసర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలుంటే మరి మన దగ్గర ఉన్నవేంటి? भारत ने पाकिस्तान की धमकी से डरने की नीति को छोड़ दिया। ये ठीक किया ना मैंने? वरना आए दिन हमारे पास न्यूक्लियर बटन है, यही कहते थे। हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है। तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या?